Welcome to Ashoka Online Academy. I am KVR English faculty. So now ఇప్పుడు మనం GPO తెలంగాణ స్టేట్లో ఇప్పుడు బాగా అందరూ ఆలోచిస్తున్నటువంటి ఎగ్జామ్ ఏది ఉంది అనేసి అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా రాబోయే నోటిఫికేషన్ ఏది ఉంది అనేసి అంటే అందరి కండ్లు దేనిపైన ఉన్నాయి అనేసి అంటే అది ఒక GPO, రైట్? GPO. సో GPO అనే ఎగ్జామ్ ఒకటి వస్తుంది, రైట్? VRO ప్లేస్లో ఇది రాబోతుంది. దీనికి సంబంధించి మనకు 150 మార్కులకు ఉండేటువంటి ఈ పేపర్లో 150 మార్కులకు ఉండేటువంటి ఈ పేపర్లో పార్ట్ ఏ GS, పార్ట్ బిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ అంతే. సో మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇదంతా కలిపి వస్తుంది. తర్వాత ఇంగ్లీష్. సో ఇంగ్లీష్కు సంబంధించి దాదాపు 25 మార్క్స్ వరకు ఉండొచ్చు. దాదాపు 20 నుండి 25 మార్కుల వరకు 20 to 25 మార్క్స్ ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకని ఈ మాట అంటున్నాను అనేసి అంటే ప్రీవియస్ పేపర్లు GS పేపర్లు అన్నీ కూడా మనం చూసాం. GS పేపర్లు అన్నీ కూడా చూసాం. ఈ GS పేపర్లలో దాదాపు 20 కంటే తక్కువ, ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్లో బిట్లు తక్కువ ఏం రాలేదు, ఎక్కువనే వచ్చాయి. కాబట్టి మీరు మానసికంగా అనుకోండి 20 మార్క్స్ నుండి 25 మార్క్స్ మధ్య ఇంగ్లీష్ నుంచి బిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఓకే ఫైన్. స్టార్ట్ చేయకపోతే ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసేసి నాకు జాబ్ రాదేమో అనే థాట్స్లో ఉండేటటువంటి వాళ్ళు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో నర్వస్ ఫీల్ కాకండి. గుర్తుపెట్టుకోండి, IAS ఎగ్జామ్ కూడా 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫెయిల్యూర్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అక్కడ జాబ్ కోల్పోయిన వాళ్ళు టక్కని గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణలో వస్తే ఇక్కడ అప్లై చేసి ఇక్కడ గ్రూప్ 1 వచ్చిన సందర్భాలు మనం చూసాం. కాబట్టి మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, ఈ వరదలోనే ఉన్నారు. కాబట్టి ప్రిపరేషన్ ఆపకండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపకుండా మీరు మొదలు పెట్టండి. అయితే ఇంతకు ముందు మీరు రాసినటువంటి ఎగ్జామ్స్లో ఎక్కడెక్కడైతే మీరు మిస్టేక్ చేశారో అవి మిస్టేక్స్ చేయకుండా మీరు సెట్ రైట్ చేసుకొని పటిష్టమైన ప్రణాళికతో, పగడ్బందీ వ్యూహంతో మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళండి, అడుగులు వేయండి. అయితే ఏం చదవాలి, ఇంగ్లీష్కు సంబంధించి ఏ టాపిక్లు మనం చదవాలి, ఎలా చదవాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేటివి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇంగ్లీష్కు సంబంధించి మనం మాట్లాడేటటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి ఏం చదవాలి అని చెప్పేటప్పుడు జనరల్ ఇంగ్లీష్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జనరల్ ఇంగ్లీష్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ సంబంధించి ఎలా మనం చదవాలి ఏంటి అని చెప్తున్నా. TSPSC 2014 నుండి 2014 టు టిల్ డేట్ వరకు జనరల్ ఇంగ్లీష్ GSలో ఇంగ్లీష్కు సంబంధించి ఏ బిట్స్ అయితే ఇచ్చారో వాటినన్నిటినీ కూడా మైండ్లో పెట్టుకోండి. ప్రీవియస్ పేపర్లు చాలా ఇంపార్టెంటు. వాటిని బేస్ చేసుకొని, వాటిని ఆధారంగా చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి, చదవండి. సో ఫస్ట్ వన్ ఏంటి అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, మీరు మొట్టమొదటగా ప్రారంభించాల్సినటువంటి టాపిక్ ఏంటి అనేసి అంటే ఆర్టికల్స్ అనే టాపిక్ చూడండి. ఆర్టికల్స్. మరి ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి, వేటిని ఆర్టికల్స్ అంటారు? ఏ అంది అనే ఈ 3 పదాలను కూడా ఆర్టికల్స్ అంటారు. ఈ ఆర్టికల్స్ను మళ్ళీ 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఇండెఫినిట్ ఆర్టికల్ అని, డెఫినిట్ ఆర్టికల్ అని. గుర్తుపెట్టుకోండి, ఇండెఫినిట్ ఆర్టికల్ అని, డెఫినిట్ ఆర్టికల్ అని. కాబట్టి ఈ 3 పదాలను కలిపి మనం ఆర్టికల్స్ అంటాం. నేనేమంటున్నా ఇక్కడ అనేసి అంటే ఒక్కొక్క టాపిక్ మీరు చదివేటప్పుడు దాంట్లో ఉండే కంటెంట్ 2-3 సార్లు చదివి ప్రాక్టీస్ బిట్లు దాంట్లో ఉండేటివి చేసి దాని తర్వాత మీరు క్రిటికల్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయి. నెక్స్ట్ రెండో టాపిక్ ఏంటి అంటే ప్రిపోజిషన్స్ చూడండి. ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఎలా మనం ప్రిపేర్ కావాలి ఏంటి? ప్రిపోజిషన్స్ అంటే ఇక్కడ ప్రీ అంటే బిఫోర్ అని అర్థం, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం, ప్రిపోజిషన్ అంటే విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ అని అర్థం, ముందు స్థానం అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. దాదాపు ఇక్కడ ఒక 30 ప్రిపోజిషన్స్ మీరు నేర్చుకోండి. ఏంటా 30 ప్రిపోజిషన్స్? బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్,
ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, అబౌట్, అరౌండ్, అలాంగ్, అక్రాస్, అగెనిస్ట్, beneath, beyond, towards, underneath, below, over. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్సే. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్రిపోజిషన్స్ ఎప్పుడు రావాలి, ఎలాంటి సందర్భాల్లో అప్లై చేయాలి, వీడి యొక్క మీనింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, టెన్సెస్. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సార్ ఇంగ్లీష్లో ఉండేటువంటి టాపిక్లు అన్నిటిలో కూడా నేను ఒకే ఒక టాపిక్ నేర్చుకుంటా, మిగతావన్నీ వదిలేస్తా. అలాంటప్పుడు ఏ ఒక్క టాపిక్ నేను నేర్చుకోవాలి చెప్పండి అని ఒక టీచర్ని నువ్వు అడిగితే నేను చెప్పేటటువంటి మొట్టమొదటి టాపిక్ టెన్సెస్. మనం 3వ తరగతి 4వ తరగతి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం, అయినా ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఎలా మీరు చదవాలి, ఎలాంటి, బాగా అబ్జర్వ్ చేయండి, ఎలాంటి టిప్స్ తోటి మీరు దీన్ని చదవాలి. దీన్ని చదివే ముందు మీరు వర్బ్స్ గురించి ఐడియా పెట్టుకోండి, వర్బ్స్ నేర్చుకోండి. అసలు V1 వర్బ్ అంటే ఏంటి, V2 వర్బ్ అంటే ఏంటి, V3 వర్బ్ అంటే ఏంటి, V4 వర్బ్ ఏంటి, V5 వర్బ్ ఏంటి అనేది. సో V1 అంటే గో, ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. V2 వెంట్, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. V3 చూడు, V3 అంటే ఏంటి అంటే V3 అంటే గాన్ అని అర్థం, గాన్ అని అర్థం. V4 అంటే గోయింగ్ అని అర్థం. V5 అంటే గోస్ అని అర్థం. చూడండి, ఈ V1 V2 V3 ఫార్మ్స్ అనేవి నేర్చుకోండి. మరి ఇక్కడ చూడు, టెన్సెస్ అంటే టెన్స్ అంటే టైం అని అర్థం. మరి టెన్స్లు ఎన్ని ఉన్నాయి అంటే మనకు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని 3 ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్కటి 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో 3 into 4 దట్ ఈక్వల్ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్. 3 into 4 ఈజ్ ఈక్వల్ టు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ మీరు ఎలా ప్రిపేర్ కావాలి అంటే ప్రజెంట్ సింపుల్. బాగా అబ్జర్వ్ చేయండి, ప్రజెంట్ సింపుల్ ఎట్లా ప్రిపేర్ కావాలి అంటే గుర్తుపెట్టుకో, ప్రజెంట్ అనే ఈ మాట 4 రకాలుగా, అంటే ప్రజెంట్ సింపుల్ అని, ప్రజెంట్ కంటిన్యూస్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. పాస్ట్ అనేది కూడా 4 రకాలుగా, పాస్ట్ సింపుల్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. ఫ్యూచర్ అనేది 4 రకాలుగా, ఫ్యూచర్ సింపుల్ అని, ఫ్యూచర్ కంటిన్యూస్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. మొత్తం 3 into 4 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఎలా చదవాలి అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాని డెఫినేషన్ చదవండి, దాని స్ట్రక్చర్ చదవండి, దాని క్లూ వర్డ్స్ చదవండి, తర్వాత కాంబినేషన్స్ చదవండి. కాంబినేషన్స్, డెఫినేషన్, స్ట్రక్చర్, క్లూ వర్డ్స్, కాంబినేషన్స్ అంటే 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి వస్తుంటాయి. వాటినే మనం కాంబినేషన్స్ అనేసి అంటూ ఉంటాం. 4వది ఏంటి అంటే కండిషన్స్. కండిషన్స్ ఇంగ్లీష్లో 3 కండిషన్స్ ఉన్నాయండి. ఏంటవి? ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్, అన్ఫుల్ఫిల్ కండిషన్. మీరు చాలా జాగ్రత్తగా ఈ కంటెంట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్లు బాగా చేయండి. ప్రాక్టీస్ బిట్లు, రైట్. ఈ ప్రాక్టీస్ బిట్లు కోర్సు కూడా మన దాంట్లో ఉంది, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే దాంట్లో ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అని ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ చూడండి, రైట్. అదొక్కటి వెపన్, మీకు ఆయుధం అంతే. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? చూడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే ఈ మాట ఏదైతే ఉంటుందో, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్లో అన్ని పదాలను కూడా 8 భాగాలుగా డివైడ్ చేసాం. ఆ 8 కూడా మనం ఏమంటామంటే, బాగా అబ్జర్వ్ చేయండి, 8 కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఇంగ్లీష్లో అన్లిమిటెడ్ వర్డ్స్ ఉన్నాయి. ఆయా వర్డ్స్ సెంటెన్స్లో చేసే పనులను బట్టి 8 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ 8 పార్ట్స్ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. మరి ఇక్కడ ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, అడ్వర్బ్ అంటే ఏంటి, ఇలా ఇస్తున్నారు. సో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా అలా ఇవ్వడం ఒకటి. ఇప్పుడు ఎలా ఇస్తున్నాడంటే ఒక వర్డ్ ఇచ్చి అది నౌన్ ఫామ్లో ఇచ్చి యాడ్జెక్టివ్ ఫామ్లో ఏమంటారు, యాడ్జెక్టివ్ ఫామ్లో ఇచ్చి అడ్వర్బ్ ఫామ్లో ఏమంటారు, అలాంటి బిట్లు ఇవ్వడం జరుగుతోంది ప్రస్తుతం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కంజంక్షన్స్.
చూడండి కంజంక్షన్స్. మరి ఇక్కడ కంజంక్షన్స్లో ఇంపార్టెంట్ అయినవి ఏంటి? అసలు జంక్షన్ అంటే ఏంటి? జంక్షన్ మనం మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు లేదంటే లవర్స్ మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటారు ఏమని, అరే సాయంత్రం 6:30కు ఎల్బీ నగర్ జంక్షన్కి వచ్చేసేయరా మాట్లాడదాం, ఉప్పల్ జంక్షన్కి వచ్చేసేయి సో టైంకి, మియాపూర్ జంక్షన్కి వచ్చేసేయి అంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా జంక్షన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ జాయినింగ్ ప్లేస్ ఆఫ్ 3 or more రోడ్స్. అంటే 3 లేదా 3 కంటే ఎక్కువ రోడ్లు కలిసిన చోటును జంక్షన్ అంటాం. ఇట్స్ ఎ జాయినింగ్ ప్లేస్ ఆఫ్ 3 or more రోడ్స్, దట్ ఈస్ కాల్డ్ జంక్షన్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా, అండ్, ఆర్, బట్, దో, ఆల్దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, యాజ్ ఇఫ్, యాజ్ దో, అన్లెస్, యాజ్ సూన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్. అలాగనే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ స్కార్స్లీ వెన్. ఓకే, బోత్ అండ్, లెస్ట్ షుడ్, ఈ మాటలను ఏమంటామంటే మనం కంజంక్షన్స్. ఇవి దాదాపు ఓ 15 వరకు ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి మీరు నేర్చుకోవాలి. సచ్ యాజ్ ఒకటి, సచ్ దట్ ఒకటి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్. హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్, హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్. మరి ఇక్కడ హెల్ప్ అంటే సహాయం అని అర్థం, వర్బ్స్ అంటే క్రియలు అని అర్థం, సహాయక క్రియలు గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్లో ఉండేటువంటి ఈ సహాయక క్రియలు ఎన్ని ఉన్నాయంటే 24 ఉన్నాయి. ఆ 24ని గురించి మీరు నేర్చుకోవాలి. ఏంటా 24? am, is, are, was, were 5, do, does, did 8, have, has, had 11, తర్వాత will, would, can, could, may, might, shall, should 11, 8, 19, ought to, need to, dare to, use to, must గుర్తుపెట్టుకోండి. కాబట్టి 19 + 5 ఏంటి అంటే 24 అవుతాయి. ఏమవుతాయి? 24 అవుతాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్ ట్యాగ్, క్వశ్చన్ ట్యాగ్ అనేది కూడా మీరు చదవాలి. క్వశ్చన్ ట్యాగ్ అయిన తర్వాత యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఒకటి, తర్వాత డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే 11 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ టాపిక్ ఉంది. ఇదైన తర్వాత చూడు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ పైన కూడా టీఎస్పీఎస్సీ బిట్లు అడుగుతుంది. ఎలా అడుగుతుంది అనేసి అంటే రైట్, ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది సింపులా, కాంప్లెక్సా, కాంపౌండా అని మాత్రమే అడుగుతుంది. సో దానిపైన ఇది ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇది దీనిపైన కూడా స్ట్రెస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు. సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్. దీని తర్వాత ఏంటి అంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే 4 సెంటెన్స్లు ఇస్తాడు డిజార్డర్లో, వాటిని ఆర్డర్లో పెట్టి మీరు రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఒకటి. తర్వాత ఏంటి అనేసి అంటే ఎర్రర్ లొకేషన్. ఎర్రర్ లొకేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎర్రర్ లొకేషన్. తర్వాత ఫిల్లర్స్. ఫిల్లర్స్ అనేది ఒక టాపిక్ ఉంటుంది, ఫిల్లర్స్ అనేది ఒక టాపిక్. దీని తర్వాత ఇంపార్టెంట్ అయినది ఏంటి అనేసి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. తర్వాత ఏంటి అనేసి అంటే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీరు ఎలా మొదలు పెట్టాలి నేర్చుకునేటప్పుడు అనేసి అంటే మీరు ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నేర్చుకోండి ఫస్ట్. ప్రిఫిక్సెస్ ప్లస్ సఫిక్సెస్ ఇవి ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో
చాలా 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 ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది, గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ మోనో అంటే మీనింగ్ ఏంటి? మోనో అంటే వన్ అని అర్థం. ఓకే, మోనో అంటే వన్ అని అర్థం. మోనోపొలీ, మోనోపొలీ అంటే ది బిజినెస్ కెరీడ్ ఆన్ బై వన్ పర్సన్ ఈజ్ కాల్డ్ మోనోపొలీ. అదేవిధంగా మోనోగమి అంటే, మోనో అంటే వన్, గమి అంటే మ్యారేజ్. మోనోగమి అంటే హ్యావింగ్ ఓన్లీ వన్ వైఫ్ ఆర్ ఓన్లీ వన్ హస్బెండ్, ఒకే భార్య ఉండడం లేదా ఒకే భర్త ఉండడం మోనోగమి. మోనో యాక్షన్, మోనో యాక్షన్ అంటే ఒకరే చేసే యాక్షన్ను మోనో యాక్షన్ అంటారు. ఒకరే చేసే యాక్షన్ను మోనో యాక్షన్ అంటారు. మోనోలిత్, మోనోలిత్ అంటే ఏకశిలా విగ్రహాన్ని మోనోలిత్ అంటారు. ఓకేనా. మోనోథీస్ట్ అంటే, మోనోథీస్ట్, మోనో అంటే వన్, థీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడు. మోనోథీస్ట్ అంటే ఒకే ఒక దేవుని నువ్వు నమ్మితే నిన్ను మోనోథీస్ట్ అంటారు. ఇద్దరు దేవతలు నమ్మితే బైథీస్ట్ అంటారు. చాలామంది దేవతలు నమ్మితే పాలిథీస్ట్ అంటారు. సో ఈ మోనో అనే పదానికి నీకు అర్థం తెలిసింది కాబట్టి ఇక్కడ వన్ అనే ఐడియా నీకు వచ్చింది. సో ప్రిఫిక్స్లు ఎందుకు నేర్చుకోవాలి అంటే దిస్ ఈజ్ ది రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి ఒకసారి, ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మనకు బై అని చెప్పామనుకో. సో బై అంటే మీనింగ్ ఏంటి చూడు ఒకసారి. బై అన్నామనుకో, బై అంటే బై అన్నా, డియో అన్నా, డియోల్ అన్నా, కపుల్ అన్నా, యాంఫీ అన్నా, యాంబీ అన్నా, డై అన్నా, ఇవన్నిటికీ కూడా టూ అనే అర్థం వస్తుంది. సో బైగమి అంటే ఇద్దరు భార్యలు ఉండడం, ఇద్దరు భర్తలు ఉండడం. బైపెడ్, బైపెడ్ అంటే అర్థం ఏంటి అనేసి అంటే రెండు కాళ్ళు గల జీవిని బైపెడ్ అనేసి అంటారు. బైనోకులర్ అంటాం. మ్యాథమెటిక్స్లో బైసెక్టార్ అనేది వస్తుంది, సమద్విఖండన. బైలేటరల్ రిలేషన్స్ అని వస్తుంది. అంటే ఈ బై అనే పదానికి నీకు అర్థం రెండు అని తెలిస్తే దీంతో స్టార్ట్ అయ్యేటటువంటి చాలా పదాల యొక్క అర్థాలు నీకు చాలా తేలిగ్గా తెలుస్తాయి. మరి ఇక్కడ డియో అనేది ఉంది. డియో అంటే ఇద్దరు మనుషుల సముదాయం. ట్రియో అంటే ముగ్గురు మనుషుల సముదాయం. క్వాడ్రియో అంటే నలుగురు మనుషుల సముదాయం. క్విండ్రియో అంటే 5 మంది మనుషుల సముదాయం. డ్యూయల్ అంటున్నాం. కపుల్ అంటే కూడా రెండు అని అర్థం. యాంఫిబియన్ ఉభయచర జీవి అనేసి అర్థం. యాంఫిబియన్ అని అంటే యాంబిడెక్స్ట్రియస్, యాంబిడెక్స్ట్రస్ అంటే అర్థం ఏంటి అంటే రెండు చేతులు యూజ్ చేసే వ్యక్తి యాంబిడెక్స్ట్రియస్ అంటే. డైలమా, డైలమా అంటే ఏంటి? డైలమా అంటే నేను కన్ఫ్యూజ్ పొజిషన్లో ఉన్నా సార్ అని చెప్పడం డైలమా అంటే. సో నేను ఐఏఎస్కు ప్రిపేర్ అవుదామా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామా అనే డైలమాలో ఉన్నాను సార్ నేను అంటే ఆ సందిగ్ధత. ఇన్ చూసింగ్ 1 out of 2 దట్ ఈజ్ డైలమా. బాగా అబ్జర్వ్ చేయండి. దాన్ని డైలమా అనే పదంతో మనం యూజ్ చేస్తూ ఉంటాం, రైట్. సో మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎప్పుడైతే నేర్చుకోబోతారో దానికంటే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అనేసి అంటే రైట్ ఈ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ నేర్చుకోండి సో దట్ ఇట్ విల్ బి ఈజీ టు యూ. నెక్స్ట్ ఇవి అయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్. చూడండి, ఇడియమ్స్ అంటే ఏంటి మనం చెప్తాం ఏమని, అరే వాళ్ళిద్దరూ ఆ రేణుకా మురళి ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారంట NH5లో అంటాం. రెడ్ హ్యాండెడ్ అంటే ఏంటి? సీన్ బై సమ్ వన్ వైల్ డూయింగ్ ఎ మిస్టేక్ ఆర్ క్రైమ్ ఆర్ ఇల్లీగల్ అఫైర్. రెడ్ లైట్ ఏరియా అంటాం, తెలుసు మీ అందరికీ, వీడియో చూసే వాళ్ళందరికీ. రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటి? ఏ ప్లేస్ వేర్ సెక్స్ వర్కర్స్ ఆర్ అవైలబుల్, దట్ ఈజ్ రెడ్ లైట్ ఏరియా. రెడ్ కార్పెట్ అంటే ఏంటి? రెడ్ కార్పెట్ అంటే ఏంటి అంటే రైట్ గ్రాండ్ వెల్కమ్ అని అర్థం. రైట్ గ్రాండ్ వెల్కమ్ అని అర్థం. అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుట అనే అర్థంలో మనం రెడ్ కార్పెట్ అనేసి అంటాం. అందుకే ఒక PM కానీ ప్రెసిడెంట్ కానీ ఇంకో దేశానికి పోయినప్పుడు వాళ్ళు ఫ్లైట్ దిగి వచ్చేటప్పుడు చూడు ఒక ఎర్ర తివాచి పరిచింటారు, దాంట్లో నడుచుకొని వస్తూ ఉంటాడు. దట్ ఈజ్ రెడ్ కార్పెట్. వెల్కమ్, గ్రాండ్ సెరమోనియల్ వెల్కమ్, అఫీషియల్ వెల్కమ్ అనేసి అర్థం. సో ఇలా కలర్స్ రిలేటెడ్,
నంబర్స్ రిలేటెడ్ టు, హ్యూమన్ బాడీ పార్ట్స్ రిలేటెడ్ టు, అనిమల్స్ రిలేటెడ్ టు, రైట్? ఇలా మనం డిఫరెంట్ వేస్లో ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మనం నేర్చుకోవాలి. తర్వాత స్పెల్లింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం అంటాం ఇక్కడ స్పెల్లింగ్స్లో ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అకేషన్ రాయమని చెప్తే OCCASION, కానీ చాలామంది SSION రాసేస్తూ ఉంటారు, రైట్? సో OCCASSION రాసేస్తూ ఉంటారు. దట్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. ట్రూలీ రాయమంటే TRUELY రాస్తూ ఉంటారు. దట్స్ రైట్, TRULY, దట్ ఈజ్ రైట్. సో ఇలా స్పెల్లింగ్స్ పైన కూడా సపరేట్ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఓకేనా? వెన్స్డే కానీ, రైట్? అదేవిధంగా 12th స్పెల్లింగ్ ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ మీరు 12th స్పెల్లింగ్ ఏంటో రాయండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా 99 9th స్పెల్లింగ్ చూడండి. సో డిఫరెంట్ స్పెల్లింగ్స్ అన్నీ కూడా, క్రిటికల్ వర్డ్స్ స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర మీరు నోట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ టు యూ. నెక్స్ట్, ఈ స్పెల్లింగ్స్ అయిన తర్వాత మీరు నేర్చుకోవాల్సినటువంటి ఇంకో టాపిక్ ఏంటి అనేసి అంటే సినానియమ్స్ అండ్ యాంటోనియమ్స్. ఈ టాపిక్ల పైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఒక్కటే, నెంబర్ 1 బాగా అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక ఫ్యాకల్టీని ఫిక్స్ చేసుకోండి. నన్నే చేసుకోండి అని నేను అనను, మీ ఇష్టం. ఎవరి టీచింగ్ అయితే మీరు ఫాలో అయిపోతున్నారో, బాగా ఈజీగా అర్థమవుతుందో అది ఒకటి. రెండోది, ఆ టాపిక్ 2-3 సార్లు లేదా 5 సార్లు చదివిన తర్వాత దెన్ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఒక్కో టాపిక్లో మినిమం ఒక 200 ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనంతరం మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే TSPSC ఇప్పటివరకు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో ప్రీవియస్ బిట్లు డిఫరెంట్ టాపిక్స్ పైన ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా? ఫస్ట్ వన్, కంటెంట్ చదవండి, రైట్? కంటెంట్ చదవండి. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ప్రీవియస్ బిట్స్ చేయండి. తర్వాత ఎగ్జామ్స్ రాయండి. అంతే. ఈ 4 విధాలుగా నువ్వు చేస్తే ఇక నీకు తిరుగు లేదు. నీకు బైకి వస్తాయి. 20 మార్కులు ఇస్తే 20కి 20, 25 ఇస్తే 25కి 25 వస్తాయి. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ, ఓకే, అట్ ఎనీ టైం, రైట్? మీరందరూ ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ ముందుగానే ప్రారంభిస్తారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, అందులో డౌట్ అక్కర్లేదు. మీరు ఎలాంటి నెగిటివ్ మైండ్లో పెట్టుకోకుండా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీ యజ్ఞాన్ని ప్రారంభించండి. విజేతలు కండి జీవితంలో, రైట్? థ్యాంక్ యూ అలా.